నమస్కారం, విఆర్ఎం మీడియా న్యూస్కి స్వాగతం. నేను రాంబాబు. విఆర్ఎం మీడియా, జనంతో మనం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పగడాల నాగరాజు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన ముఖ్య అతిథి గౌరవ మాజీ మంత్రివర్యుడు పువ్వాడ అజయ్ కుమార్ గారికి, వెంకటరమణ గారికి, ఆర్జేసీ గారికి, మురళి గారికి, నాగభూషణ్ గారికి, కమల్బాయికి, అదేవిధంగా రామమూర్తి గారికి, తిరుమలరావు గారికి, ఉద్యమకారులందరికీ, మహిళా సోదరీమణులకు ముందున్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ గొప్ప సుదినం. ఉద్యమకారుడే పరిపాలకుడైతే ఏ రకంగా ఉంటుంది, ఉద్యమాలు తెలవకుండా, ప్రజాస్వామ్య విలువలు తెలవకుండా ముఖ్యమంత్రిగా ఉంటే ఏ రకంగా ఉంటుందో కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని చూసిన తర్వాత మనందరికీ అర్థమవుతుంది. గత 10 ఏళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇవాళ ఈ 30 నెలల కాలంలో ఏ రకంగా అన్ని రంగాల్లో అధోగతి పాలైందో మనందరం గమనించడం జరుగుతుంది. ఇవాళ ఒక్క రంగం కాదు, అన్ని రంగాల, అన్ని వర్గాల ప్రజలు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. చివరికి రైతు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి, మొక్కజొన్నలు కొనుగోలు చేయాలంటే ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క సమస్య మీద కూడా ఆందోళన అనేది తెలవకుండా ఏదైనా వస్తుందంటే ముందస్తు ప్రణాళికతో అందరినీ కూడా కార్యక్షేత్రంలో దించి, మరి ఏ రంగానికి ఆ రంగాన్ని, ధాన్యం కొనుగోలు అవుతుందంటే ఆ సిబ్బందిని, మొక్కజొన్నలు అయితే ఆ సిబ్బందిని, లేదు సీజనల్ వ్యాధులు వస్తున్నాయంటే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని, ఈ రకంగా అన్ని వర్గాలని ముందు చూపుతో, మరి అవగాహనతో ఒక సమీక్షలు చేసి సమస్యలు లేని తెలంగాణగా తయారు చేయడం జరిగింది. సరే, 10 సంవత్సరాలు మనం అధికారంలో ఉండటం, కొత్తగా అనేక రకాల వాగ్దానాలు ఇచ్చి, మరి ఆకాశమే హద్దుగా వాగ్దానాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు కేసీఆర్ గారు చేశారు కదా, ఒకసారి చూద్దామని చెప్పి ప్రజలు నమ్మి మోసపోతే ఈరోజు తెలంగాణ ఏ రకంగా అన్ని రంగాలు వెనకబడిపోతుందో మనందరం గమనిస్తున్నాం. ఇలా తెలంగాణ అస్తిత్వంపైనే దాడి జరిగే పరిస్థితి కనపడుతుంది. అందుకనే ఉద్యమకారులుగా, తెలంగాణ వాదులుగా మనందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వారు తీసుకోబోయే ప్రతి చర్యలో భుజం కూడా కలిపి తెలంగాణ అస్తిత్వాన్ని,
పోరాడి సాధించిన తెలంగాణ యొక్క లక్ష్యాలను మరి కనుమరుగు కాకుండా అన్ని రంగాల్లో తెలంగాణ భారతదేశంలోనే ఏ రకంగా ముందుండేదో ఈరోజు ఏ రకంగా ఇబ్బందులు పాలవుతున్నామో ఈ అన్ని విషయాన్ని ప్రజలకు వివరించడం ద్వారా రేపు రానున్న కాలంలో నిర్మాణ కాలం సమయం సభ్యత్వ నమోదుతో ప్రారంభమవుతుంది. కాబట్టి మనందరం కూడా ఆ నిర్మాణ కార్యక్రమంలో కూడా ఉండి ప్రజల్ని భాగస్వాములు చేసి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్న ఆయా వర్గాలను కూడగట్టుకుని తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో సంఘటితమైన బలోపేతమైన మహా ఉద్యమాన్ని చూపించి తిరిగి పూర్వవైభవం సాధించేందుకు మనందరం కూడా నడుము కట్టాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ మరువీరులారా, మిత్రులారా, 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 ఆయన వేదికను అలంకరించిన పెద్దలు, సోదరులు, చాలా కాలం పాటు ఒకసారి పాలేరుకి 3 సార్లు సత్తుపల్లికి శాసనసభ్యులుగా సేవలు అందించి ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు మరియు అభివృద్ధి చేసిన మిత్రులు సండ్ర వెంకటేశ్వరయ్య గారు, వేదిక మీద ఉన్న పెద్దలు బాబాయ్ మాజీ డిసిసిబి చైర్మన్ గారు కూరాకుల నాగభూషణయ్య గారు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు కంబర్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కృష్ణ గారు, మా ఉద్యమకారులు వెంకటరమణ గారు, బొమ్మేర రామమూర్తి గారు, వేదిక మీద ఉన్న మన మురళి గారు, కోటి గారు, కర్ణాటక కృష్ణ గారు, సుదర్శన్ గారు, గిరి గారు, అలాగే మా సభాధ్యక్షత వహిస్తున్న పగడాలు నాగరాజు గారు, సుడా మాజీ చైర్మన్ బత్సు విజయ్ కుమార్ గారు, వీరు నాయక్ గారు, మరి విద్యాల తిరుమలరావు గారు, ఇప్పుడే మాట్లాడిన మీరు అందరూ వేదిక మీద ఉన్న వేదిక ముందున్న ఉద్యమకారులు, ఉద్యమ మిత్రులు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ మిత్రులందరికీ కూడా ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళకి తెలంగాణ సాకారమై తెలంగాణ అపాయింట్మెంట్ డే జూన్ 2వ తారీఖు నాడు మనది తెలంగాణ అపాయింట్మెంట్ డే. ఇవాళకి 12 సంవత్సరాలు పూర్తయింది. ఒక పుష్కర కాలం మనం చూస్తుండగానే మన కళ్ళెదురుగానే సాధించుకున్న తెలంగాణ సాకారమై పుష్కర కాలమైంది. పుష్కర కాలం ఈ తెలంగాణ కన్నా ముందు సాధించడం కోసం, తెలంగాణ సాధించడం కోసం పుష్కర కాలం పైనే ఉద్యమం చేయాల్సి వచ్చింది. అది 14 సంవత్సరాలు, ఇది 18 సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాలు, 28 సంవత్సరాల 26 సంవత్సరాలు ఈ చరిత్ర. ఇది మలిదశ తెలంగాణ పోరాటం కోసం కేసీఆర్ పిడికిలు బిగించి జెండా పట్టిన రోజు నుంచి వాటికి 26 సంవత్సరాలు పూర్తయింది. ప్రత్యేకించి మనం అందరం కూడా సాధించుకున్న తెలంగాణలో ఒక బంగారు తెలంగాణ అని కేసీఆర్ గారు ఆ రోజున మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఒక నినాదాన్ని, తెలంగాణ సాధించుకున్నాం, ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి, మన ముందున్న కర్తవ్యం ఏంటి అంటే మనం సాధించుకున్న తెలంగాణని ఒక బంగారు తెలంగాణగా తయారు చేయాలి అనేది ఆ రోజు ఆయన తీసుకున్న నినాదం. ఆ బంగారు తెలంగాణలో భాగస్వాములు అవ్వడానికి ఇక్కడ ఉన్న ముందున్న వాళ్ళు చాలామంది, వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది, అందరం కూడా మనం కేసీఆర్ గారితో మనం కలిసి నడవడం అనేది జరిగింది. కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు, అవి బహుశా నేను అనుకోవడం అహింసాయుతంగా ఒక లక్ష్యాన్ని సాధించడం లేదా ఒక రాష్ట్రాన్ని సాధించడం కోసం ఆయన వేసినన్ని ఎత్తుగడలు బహుశా ఏ ఉద్యమకారులు కూడా వేసి ఉండకపోవచ్చు. తెలంగాణ ఆకాంక్ష రగల్చడం కోసం ప్రతిసారి పదవుల్ని తృణప్రాయంగా త్యజించి తమ ప్రజల ద్వారా తమకు వచ్చిన పదవులు, ఎంపీ పదవులు కానీ, ఎమ్మెల్యే పదవులు కానీ అనేక సార్లు రాజీనామాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం అని చెప్పి ఉప ఎన్నికలు తెప్పించి, ఉప ఎన్నికల ద్వారా మళ్ళీ పార్టీ గెలిచి, పార్టీ గెలవడం ద్వారా ప్రజల్లో తెలంగాణ ఆకాంక్ష ఎంత బలంగా ఉన్నది అని చెప్పి సాటి చెప్పడం కోసం తీసుకున్న నిర్ణయం. అనేక సార్లు ఈ ప్రాంతాల్లో తెలంగాణ ఆకాంక్ష ఎంత బలంగా ఉన్నదని చెప్పి అనేక చోట్ల గర్జనల రూపంలో బహిరంగ సభలు పెడితే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల మంది వచ్చిన సభలు కూడా వరంగల్ సభ కానీ, కరీంనగర్ సభలు కానీ బ్రహ్మాండమైన బహిరంగ సభలు. తద్వారా తెలంగాణ ఉర్రూతలు ఊగింది. అలాగే సకల జనుల సమ్మె
నాకు ఇప్పటికీ గుర్తు. ఆ సకల జన సమ్మెలో మొత్తం సంపన్న వర్గాలన్నీ కూడా సకల జన సమ్మెలో పాల్గొని 42 రోజుల పాటు సకల జన సమ్మె చేస్తే అందరూ కూడా మరి కలం దగ్గర నుంచి ఆర్టీసీ రథచక్రం వరకు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేస్తున్న డ్యూటీ ఏదైతుందో అది చేస్తూనే ఉద్యమ సమయంలో ఆ సకల జన సభలో పాల్గొనేవాళ్ళు. ఉద్యోగస్తులనే కాదు, సంపన్న వర్గాలన్నీ కూడా. ఇది కేవలం కొంతమందికే సంబంధించిన మరి జయకుమార్ గారు, సీనియర్ నాయకులు సెక్రటరీ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావం దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఒక 2 నిమిషాలు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో కనుక మనం పరిశీలిస్తే ఎంతో అవమానకరంగా ఎన్నో రకాల ఇబ్బందులతో ఉద్యమం సాగిన సమయం. 2014లో కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చాలా అపార్ట్మెంట్లలోకి కనీసం లోపలికి కూడా రానిచ్చే పరిస్థితి. చాలామంది తెలంగాణ ఆవిర్భావానికి ఒకరోజు ముందు కూడా తెలంగాణ రాదని ఖమ్మం జిల్లా వాసులు చాలామంది కూడా అనుకున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ముందుకెళ్తున్న సమయంలో ఎవరైతే వ్యతిరేకించారో, ఇంక్లూడింగ్ మనం వాళ్ళ పేరు చెప్పబోయిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ కూడా ఫోన్ చేసి నిజంగా మీ నాయకుడు అద్భుతం అని చెప్పారు. సీనియర్ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యే గారు కంట్రా వెంకటవీరయ్య గారు, ఆర్జేసీ కృష్ణ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ రామూర్తన్న, కమల్బాయి, విజయన్న, అందరూ కూడా అందరికీ ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ముఖ్యంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ అంటే ఊరికే రాలే, ఎందరో వీరుల త్యాగ ఫలంగా మనం తెలంగాణను సాధించుకున్నాం. ఒక భక్త ప్రాణం ఇందరిని కూడగట్టిందంటే ఆ రోజు ఎంతమంది పోరాడితే. కేసీఆర్ గారు ఖమ్మం జైల్లో ఉన్నంత కాలం నేను ఒక్క పూటే భోజనం చేశాను. స్కూల్లో అందరు కూడా ఎందుకు నువ్వు తినవా అంటే కూడా నేను తిన్ను, బతకడానికి తింటా, కానీ ఉద్యమం విజయవంతం అయ్యే వరకు కూడా ఒంటిపూట భోజనం. అందుకేనేమో అప్పుడు అంత సన్నంగా ఉన్నా. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 2 పూటలా తిరిగి 3 పూటలా తిరగడం వల్లేమో నాకు అదిగాక నా ప్రియతమ నాయకుడు కోట అజయ్ కుమార్ గారు 14 సంవత్సరాలు కేసీఆర్ గారు మడమ తిప్పని పోరాటం చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తెలంగాణ వస్తగా రాదా అనే మీమాంస నుండి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని అవంతరాలు ఎదురైనా తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా తన ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన గౌరవ పెద్దలు తెలంగాణ జాతిపిత బాబు కేసీఆర్ గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందరో మహానుభావులు నా తెలంగాణ రాష్ట్రం రావాలని అగ్గి మంటలై, నిప్పు కనికలై తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరులకు వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా